వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 మిషన్ విజయవంతమైందన్నమాట. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మనం పోయిన సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున ఆదిత్య L1 మిషన్ని ప్రయోగించాం. సో PSLV C-57 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించాం. సో ఏంటంటే అప్పుడు టార్గెట్ ఏంటంటే ఇది భూమి మీద నుంచి కరెక్ట్గా 15 లక్షల కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఈ L1 పాయింట్కి రీచ్ అవ్వాలని చెప్పి అనుకున్నాం. ఆ L1 పాయింట్ని ఈరోజు రీచ్ అయింది. అసలు L1 పాయింట్ ఏంటి ఏం చేసి చూద్దాం. అసలు ఈ యొక్క ఆదిత్య L1 మిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే సూర్యుడిని అధ్యయనం చేయడం. సో ఏంటంటే భారతదేశం సూర్యుడికి సంబంధించి మొట్టమొదటి సంబంధించి ఉపగ్రహం ఇదే ఆదిత్య L1 మిషన్. సో ఏంటంటే ఇది L1 మిషన్ మనకి సంబంధించి అంతరిక్షంలో L1, L2, L3, L4, L5 ఈ L5 ఉండి ఏంటంటే ఇది L అంటే లెగ్ రేంజ్ పాయింట్ అంటారు. లెగ్ రేంజ్ పాయింట్ ఎక్కడి నుంచి అంటే 2 సెలెస్టియల్ బాడీస్ తీసుకుందాం. అంటే ఇప్పుడు మన సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఎర్త్ అలాగే సూర్యుడు తీసుకుందాం. ఏదైతే 2 సెలెస్టియల్ బాడీస్ తీసుకుంటే కనుక వాటికి సంబంధించి గురుత్వాకర్షణ బలాలు ఎక్కడైతే ఈక్వల్గా అవుతాయో ఆ ప్లేస్. సో భూమి నుంచి కరెక్ట్గా 15 లక్షల కిలోమీటర్కి వెళ్తే ఇక్కడ L1 పాయింట్ ఉంటుంది. L1 పాయింట్ దగ్గర ఏంటంటే ఇక్కడ నుంచి గురుత్వాకర్షణ శక్తి ఇక్కడ నుంచి గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉంటుందో ఈక్వల్ అయిపోతుంది. ఈక్వల్ అయిపోవడం వల్ల అక్కడ కానీ ఆ యొక్క ఉపగ్రహాన్ని కానీ ప్రవేశపెట్టగలిగితే అక్కడి నుంచి ఈజీగా సన్ను చుట్టూ తిరుగుతుంది. తద్వారా ఏంటంటే అక్కడ మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మనం దాన్ని L1 పాయింట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఏంటంటే ఈరోజు ఆ L1 పాయింట్ని మనం రీచ్ అయ్యామన్నమాట. సో అది మరొక అంశం. కదంబా ఇన్స్క్రిప్షన్ అనేది న్యూస్లో ఉంది. ఇటీవల కాలంలో గోవాలో ఒక ప్రదేశంలో కదంబా ఇన్స్క్రిప్షన్ దొరికిందనమాట. ఇదేంటంటే 10వ సెంచరీ నాటికి 10th సెంచరీ నాటి కదంబా ఇన్స్క్రిప్షన్ అని చెప్పి చెప్తున్నారు చరిత్రకారులు. దీనికి సంబంధించి మురుగేషి అని చెప్పి రిటైర్డ్ ప్రొఫెసర్ అనమాట. ఈయన ఆర్కియాలజీ సంబంధించి ఈయన కనిపెట్టాడు అనమాట. సో ఎక్కడంటే ఇది మహాదేవ్ టెంపుల్ గోవా ప్రాంతంలో ఇక కదంబా ఇన్స్క్రిప్షన్ కనిపెట్టాడు అనమాట. సో ఏంటంటే కదంబా అనేది ఏంటంటే సో దీనికి సంబంధించిన ఫౌండర్ ఎవడంటే మయూర్ వర్మ కదంబ రాజులు అన్నమాట. కర్ణాటక ప్రాంతం అలా గోవా ప్రాంతానికి సంబంధించి వీళ్ళు పరిపాలించారన్నమాట 10th AD ఆ ప్రాంతంలో. సో ఏంటంటే కదంబకి సంబంధించి మెయిన్గా క్యాండిడేట్ ఎవరంటే సో కదంబ వచ్చింది కాబట్టి దాని గురించి మనం హిస్టరీలో చూసుకుంటే కుకుత్స వర్మ అని చెప్పి ఒక కదంబరాజు ఉన్నాడు. కదంబరాజు గుప్తుల యువరాణిని పెళ్లి చేసుకున్నట్టు కదంబ శాసనాలు చెప్తాయి అనమాట. కుకుత్స వర్మ అని చెప్పి ఒక కదంబరాజు గుప్తుల యువరాణిని పెళ్లి చేసుకున్నట్లుగా కదంబ శాసనంలో ఉన్నాయన్నమాట. మరొక అంశం ఫ్యూయల్ సెల్ పరీక్ష సక్సెస్. ఇస్రో భవిష్యత్తులో అంతరిక్షంలో ఉపగ్రహాలు తదితరాలకు నిరంతరం ఇంధన సరఫరాలో కీలకం కాగల ఫ్యూయల్ సెల్ పనితీరును విజయవంతంగా పరీక్షించిందన్నమాట. సో ఏంటంటే ఇస్రో జనవరి 1వ తారీఖున ఎక్స్పోసాట్ అని చెప్పి ప్రయోగం చేపట్టింది. ఏంటంటే కృష్ణ బిలాల మీద అధ్యయనం కోసం ఈ యొక్క ప్రయోగం చేపట్టింది. దానిలో భాగంగా ఈ యొక్క ఏదైతే రాకెట్ ఉపయోగించామో PSLV C-58 ద్వారానే భూమికి సంబంధించి దిగువ కక్షలో ఈ యొక్క ఫ్యూయల్ సెల్కి సంబంధించి పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రైన్ని ప్రవేశపెట్టాం అనమాట. ఫ్యూయల్ సెల్ ఆధారిత ఇంధన వ్యవస్థను ప్రవేశపెట్టాం. ఇది విజయవంతంగా సక్సెస్ అయింది. దానిలో భాగంగా టెస్ట్ డ్రైవ్లో భాగంగా 180 వాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరిగిందని చెప్పి చెప్పిందనమాట. సో ఏదైతే ఈ ఫ్యూయల్ సెల్ ఏదైతే ఉందో సంప్రదాయ బ్యాటరీల కంటే ఇది ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది. సో అలాగే పర్యావరణానికి కూడా ఇది హితంగా ఉంటుంది. సో తద్వారా ఏంటంటే ఇది అంతరిక్షంలో ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం భూమి మీద కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఏంటంటే జనవరి 1వ తారీఖున ఎక్స్పోసాట్తో పాటు ప్రయోగించిన ఈ యొక్క ఫ్యూయల్ సెల్కి సంబంధించి పరీక్ష అనేది విజయవంతమైందనమాట. మరొక అంశం వికసిత భారత్ సంకల్పయాత్ర ఆన్ స్పాట్ సర్వీసెస్. సో ఏంటంటే ఇటీవల కాలంలో ఇది PIBలో వచ్చింది. ఈ యొక్క వికసిత భారత్ సంకల్పయాత్ర ఏంటంటే నవంబర్ 15, 2023 నరేంద్ర మోడీ గారు కుంటి జార్ఖండ్ ప్రాంతంలో ఈ యొక్క వికసిత భారత్ సంకల్పయాత్రకు సంబంధించి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఏంటి ప్రోగ్రామ్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్. గవర్నమెంట్కి సంబంధించి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క వికసిత భారత్ సంకల్పయాత్ర స్టార్ట్ చేశారు. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే జనవరి 25, 2024 కల్లా 2.60 లక్షల గ్రామ పంచాయతీలు కవర్ చేయాలి. అలాగే 4000 లోకల్ బాడీస్ కవర్ చేయాలని చెప్పి ఇక వికసిత భారత్ సంకల్పయాత్రలో భాగంగా చెప్పారు. దానిలో భాగంగా ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటి వరకు ఎన్ని అయినాయి అంటే PMUY ప్రధానమంత్రి ఉజ్వల యోజనకి సంబంధించి గ్యాస్కి సంబంధించి 9.4 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. అలాగే ఆయుష్మాన్ కార్డు మొత్తం ఎన్ని ఇష్యూ చేశారంటే 1.64 కోట్లు అనమాట, ఇంపార్టెంట్. అలాగే PM సురక్ష బీమా యోజన
18.15 లక్షలు. పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన, ఇవన్నీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్కి సంబంధించి 10.86 lakhs. అలాగే మై భారత్ వాలంటీర్ 27.31 lakh. తర్వాత పిఎం స్వనిధి, ఇది స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి ఏదైతే 10,000 ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 10,000 సహాయం. దానిలో భాగంగా 6.79 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పి ఈ యొక్క పిఎం వికసిత భారత్ సంకల్ప యాత్రలో చెప్పారనమాట. మరొక అంశం పృథ్వీ విజ్ఞాన్ సంబంధించి యొక్క ప్రోగ్రామ్ అనేది న్యూస్లో ఉంది. లేటెస్ట్గా నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన సమావేశమైన యూనియన్ క్యాబినెట్ అనేది ఈ యొక్క స్కీమ్ని అప్రూవ్ చేసింది. దాదాపు 4,797 క్రోర్స్తో 2021 నుంచి 26 టైం మధ్యలో దీనికి సంబంధించి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉన్న ఈ యొక్క 5 స్కీమ్లు ఏవైతే ఉన్నాయో 5 స్కీమ్స్కి సంబంధించి పృథ్వీ విజ్ఞాన్గా చెప్పారండి. 5 స్కీమ్స్ని దీనిలో చేర్చారు. అవి చూసుకుంటే కనుక అక్రాస్ అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్ అండ్ సర్వీసెస్, ఇది ఒక ప్రోగ్రామ్. అలాగే ఓషన్ సర్వీసెస్ మోడలింగ్ అప్లికేషన్, రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ, పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ రీసెర్చ్ 3. తర్వాత సెస్మాలజీ అండ్ జియో సైన్సెస్, తర్వాత రీసెర్చ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీచ్ అవుట్. ఈ యొక్క 5 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 5 స్కీమ్స్ని కలిపేసి పృథ్వీ విజ్ఞాన్గా మార్చారు. ఇంకా దీని యొక్క ప్రధాన ఏమేంటంటే మనకి సంబంధించి చూసుకుంటే కనుక ఇక ఓషనాలజీ, అలాగే క్రయాలజీ, అలాగే సెస్మాలజీ సంబంధించి ఏదైతే రీసెర్చ్ సంబంధించి మనం కొత్తగా డేటా ఈ యొక్క ఇది ఉపయోగించుకుని తద్వారా ఏంటంటే మనం ముందుగానే ఈ యొక్క ప్రెడిక్ట్ చేయవచ్చు. దేనికి సంబంధించిందంటే సునామీలు కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, వీటికి సంబంధించి ముందుగానే ప్రెడిక్ట్ చేయవచ్చు అని చెప్పి మనకు సంబంధించి ఈ ప్రోగ్రామ్ అనమాట. సో పృథ్వీ విజ్ఞాన్ పర్పస్ 4,797 కోట్లకు సంబంధించి, అలాగే 2021-26 టైం పీరియడ్. మరొక అంశం కంట్రీస్ ఫస్ట్ బీచ్ గేమ్స్. భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారి ఫస్ట్ బీచ్ గేమ్స్ స్టార్ట్ అయినాయి ఎప్పుడంటే జనవరి 4వ తారీఖు, క్లోజింగ్ ఎప్పుడంటే జనవరి 11. దీనికి సంబంధించి ఎక్కడంటే గోగ్లా బీచ్ డయ్యూలో ఉంటుంది. డామన్ అండ్ డయ్యూ సంబంధించి గోగ్లా బీచ్. ఈ గోగ్లా బీచ్ అనేది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది. భారతదేశంలో మొత్తం 17 బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది. దానిలో భాగంగా మొత్తం ఈ యొక్క బీచ్ గేమ్స్లో మొత్తం 8 రకాల గేమ్స్ అనమాట. బీచ్ వాలీబాల్, బీచ్ సాకర్, బీచ్ కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, సీ స్విమ్మింగ్, మల్కంబం, అలాగే బీచ్ బాక్సింగ్, అలాగే పెంకాక్ సిలట్ అని చెప్పి మొత్తం 8 రకాల గేమ్స్ సంబంధించి మనకు సంబంధించి చీఫ్ గెస్ట్ ఎవరంటే స్పోర్ట్స్కి సంబంధించి అనురాగ్ ఠాకూర్ గారు. మరొక అంశం స్పోర్ట్స్ అంశంకి సంబంధించి వరల్డ్ T20కి సంబంధించి న్యూస్లో ఉంది. వరల్డ్ T20కి సంబంధించి 2024 ఎక్కడ జరుగుతుందంటే వెస్టిండీస్ అలాగే అమెరికాలో జరగబోతుందన్నమాట. ఎప్పుడంటే దీనికి సంబంధించిన డేట్లు ఇచ్చారు. జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 29. మొత్తం 20 జట్లు పోటీ పడబోతున్నాయి దీనికి సంబంధించి. అలాగే దీనికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క T20 గేమ్స్ అనేది ఎవ్రీ 2 yearsకి జరుగుతాయి. ఫస్ట్ టైం 2007లో స్టార్ట్ చేశారు. 2007లో స్టార్ట్ అయిన ఈ యొక్క గేమ్స్ అనేవి. ఇవి ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.